వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పవన్ కళ్యాణ్ ఏదేమైనా కానీ గట్స్ ఉన్న మాటలు మాట్లాడాలి అంటే సౌత్లో ఆయన ఒక లీడర్ అని నేను చెప్తా. సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలనే విషయంలో కానీ, హిందువులకు సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడటం కానీ, అంటే అక్కడ కూటమి ప్రభుత్వం హిందువుల పట్ల ఏమైనా పాజిటివ్గా ఆలోచిస్తుందా? ఆలోచించట్లేదు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముస్లింల కోసం భారీ ఎత్తున అక్కడ నిధులు కేటాయిస్తున్నారు కదా, అక్కడ పెద్ద పెద్ద సమావేశాలు జరుగుతున్నాయి కదా. అలాంటప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి అంటే అది చాలా క్లియర్ కట్. ఎప్పుడైనా సరే మెజారిటీ లేకుండా ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందులో 3-4 పార్టీలు ఉన్నప్పుడు కొన్నిటికి సర్దుకుపోవాలి, లేకపోతే ప్రభుత్వమే విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉంటేనే అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి కొన్ని విషయాల్లో మనం మౌనంగా ఉన్న సనాతన ధర్మ బోర్డు ఏర్పాటులో కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కల్తీకి సంబంధించి కానివ్వండి, అక్కడ జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు గలమెత్తి మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఆయన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే చాలు ఆ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు భావించే వరకు వెళ్ళారు. ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ వినిపిస్తా, వినండి ఒకసారి. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటారు. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్ జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాల్ని ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే ఇస్లామే మనం ఎందుకంటే కూర్చోబెట్టంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి. హిందువుల ఓట్లు చాలా ఈజీగా కులాలు చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీగా. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటారు. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది భలే చెప్పారు కదా. నిజమే, తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆ కల్తీకి సంబంధించి కమిషన్ వేశారు, దాని గురించి బయటకు వచ్చింది. ఏం జరిగింది ఏంటి అనేది ప్రభుత్వం చెప్పింది, దానికి సంబంధించి ప్రక్షాళన కూడా జరిగింది. కానీ ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకా 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 అంటే తిరుమల లడ్డు విషయంలో హిందువులను కన్ఫ్యూజ్ చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి అప్రదిష్ట పాలు తీసుకొచ్చే విధంగా అబ్బా తిరుపతికి వెళ్ళడం ఎందుకు, అక్కడ శాల్వాలు జరిగింది ఇది, లడ్డు విషయంలో జరిగింది ఇది అని చర్చించుకుంటే ఆధ్యాత్మిక కంటే కూడా అక్కడ జరిగిన వాటి గురించి చర్చలకు ఎక్కువ తీసుకురావాలని చాలా కాన్సన్ట్రేట్గా చేశారు. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% వాస్తవం. హిందువులను డీవియేట్ చేయడం చాలా ఈజీ. మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు? అదే రాజకీయ కుంపట్లలో పోయిన ప్రాణాలను కూడా కులం చిచ్చులో అంటిస్తున్నారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈరోజు రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తామనేది వదిలేసి కులాలకు ఒక పార్టీగా ఏర్పడుతోంది, కులాల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. అదే అన్యమతాల విషయంలోకి వచ్చేసరికి క్రిస్టియన్ల కోసం పనిచేస్తాం, ముస్లింల కోసం పనిచేస్తాం, ముస్లింలమంటే మేమంటే ముస్లింలం, క్రిస్టియన్లంతా ఏకంగా ఈ పార్టీకే మద్దతు తెలపాలి, ఈ పార్టీ ఉన్నంత కాలం క్రిస్టియన్లకు ఏం కాదు అని మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ మేమున్నప్పుడు హిందువులకు ఏం కాదు అని చెప్పే స్థితిలో ఉందంటే లేదు. బీసీలకు మద్దతు, బీసీల కోసం ఒక పార్టీ, ఎస్సీలకు మద్దతు, ఎస్సీల కోసం ఒక పార్టీ, ఎస్టీలకు మద్దతు, ఎస్టీల కోసం ఒక పార్టీ, ఓసీలకు మద్దతు, ఓసీల కోసం ఒక పార్టీ. ఎవరు మీరంతా హిందువులు? అరే భయ్, మీరు కులం పేరుతో పార్టీ పెట్టో, కులం పేరుతో ఓటు అడుగుతూనే ఓటేసే ప్రసక్తే లేదు. హిందువు అని చెప్పి నువ్వు ఓటు అడుగు ఓటేస్తామని చెప్పే దమ్ము ధైర్యం హిందువుల్లో ఎంతమందికి ఉంది? అది లేదు. కాబట్టే ఈరోజు ఇస్లాంకి కానీ క్రిస్టియన్కి కానీ బంగారు పీఠం వేసి కూర్చోబెట్టి కాళ్ళ కింద హిందువులు కూర్చోబెడుతున్నారు. ప్రతి పార్టీ నాయకుడు మేమంటే మీరు, మీరంటే మేము అని చెప్పుకుంటూ హిందువుల విషయంలోకి వచ్చేసరికి మాత్రం చెప్పలేకపోతున్నాడు. వైష్ణవం శైవం విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. భాషా ప్రాతిపదికన
కుల ప్రాతిపదికన, సాంప్రదాయ ప్రాతిపదికన ముక్కలు ముక్కలు చేస్తోంది ఎవరిని అంటే హైందవులను. అఖండ భరతమాతని ఎన్ని ముక్కలైతే చేశారో హిందువులను అంతకంటే ఎక్కువ ముక్కలు చేస్తున్నారు. ఒక విషయం మాత్రం నిజం, సనాతన హైందవ ధర్మం ఎన్ని ముక్కలైతే భరతమాత అన్ని ముక్కలు అవుతుంది. బికాస్ ఈ దేశం ధర్మదేశం, ధర్మమే లేనప్పుడు ఆ దేశం ఎలా ఉంటుంది? ఇలాంటి మాటలు మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న నాయకుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఒకరు. చాలా ట్రూగా మాట్లాడారు. మారండి. ఏ నాయకుడైనా హిందూ ఓటు మాకు కావాలి అని అడిగేలాగా చేయండి. జరిగిన ప్రతి గొడవలో కుల చిచ్చు పెట్టాలని చూస్తే కులమేంద్ర కులం, మేమంతా హిందువులం, రాజకీయ పార్టీల వల్ల జరిగింది గొడవ, మేము చూసుకుంటాం, మీరు చెల్జావని చెప్పండి. ఓల్డ్ సిటీలో ఈ రోజు జరుగుతున్న ఏ గొడవలైనా వేరే వాళ్ళు వెళ్ళి పరిష్కరించడం చూసారా? లేదా వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నా కానీ షియాలు సున్నీలతో కొట్టుకున్నాం, సున్నీలు షియాలతో కొట్టుకున్నాం, లేకపోతే దూదేకులతో కొట్టుకున్నాం అని చెప్తున్నారా? మరి మనం ఎందుకు ఎస్సీలు బీసీలు కొట్టుకున్నాం, బీసీలు ఓసీలు కొట్టుకున్నాం అని చెప్పుకుంటున్నాం? మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం. వాళ్లకు బంగారు పల్లెల్లో పెట్టడానికి, మనకు మట్టి కంచంలో పెట్టడానికి కారణం అదే. విభజించి పాలించొచ్చు మనల్ని, కాబట్టి మన అవసరం ఎవరికి లేదు. ఇక్కడ కులం అవసరం ఉంది, ఇక్కడ మతం అవసరం ఉంది. సో మతం అనేది కులాన్ని చిత్తు చిత్తుగా చేస్తోంది. కాబట్టి ఇకనైనా వేకప్. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వాస్తవం. హిందూగా బ్రతకండి, కులంతో కాదు. హిందూగా చావండి, కులంతో కాదు. నేను చెప్పింది రైటా కాదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.